ఆరోగ్యశ్రీ పథకంలో ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కోరారు. కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించుకుని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడితో తిరిగి డబ్బులు చెల్లించి ఇబ్బంది పడుతున్న బాధితులు పలువురు పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. వారికి జరిగిన అన్యాయాన్ని వర్మకు చెప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఆ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారి దగ్గర 1,50,000 అదనంగా తీసుకున్నారు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం. మళ్ళీ దానికి ఏదో గొడవ ఉందండి అని అది ఉందండి అంటే ఫోన్ కూడా నేనే చేశాను, నాకు తెలియదు ఈ గొడవ ఏముందో. ఇంతగా ఏంట్రా అని కౌరంతే ఆరోగ్యశ్రీలో చేసుకుంటే నా దగ్గర డబ్బు తీసేసుకున్నారండి, డబ్బు అడుగుతుంటే మళ్ళీ డబ్బు కట్టమంటున్నారండి, నేను ఎక్కడ తెచ్చి తేవాలని. అంటే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లో హాస్పిటల్కి కావలసినంత డబ్బు పొందడం అంటే పర్యవేక్షణ పెంచాలి, ఇటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకు మంచి చేస్తుంటే ఈ ఆరోగ్యశ్రీ గురించి 100 కోట్ల బిల్లులు 1,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 4,500 కోట్లు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పేదవాడు బతుకుతే బతుకునే సస్యని చెప్పి వదిలేస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాడు ఆరోగ్యం గురించి ఒక పక్కన ఆరోగ్యశ్రీ డబ్బులు ఇస్తూ ఇంకో పక్కన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు ఇస్తూ ఇంటికి పెద్ద కొడుకులా చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఈవేళ ప్రభుత్వానికి మచ్చ తేడానికి ఆ వర్గానికి సంబంధించిన హాస్పిటల్ అన్నీ కూడా ఈ విధమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉంది. వారిని కూడా హెచ్చరించాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు చేస్తున్నారని నేను గత 6 నెలల క్రితం చెప్పాను. ఏమవుతుందంటే అందరూ మా పిఠాపురం సంబంధించిన వాళ్ళే దొరుకుతున్నారు వాళ్ళకి. అంటే మిగిలిన నియోజకవర్గాల్లో ఏమవుతుందో నాకు తెలియదు కదా. దీన్ని బట్టి ఒక పిఠాపురంలోనే ఎంతమంది ఉన్నారంటే రోజుకి దగ్గర ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేసుకుంటే 19 నియోజకవర్గాలు, రోజుకి 7 పేషెంట్లు, 7 ఏళ్ళు 14 లక్షలు ఒక్కో జిల్లాకి. ఉమ్మడిలోకి వెళ్ళేసరికి రోజుకి 3 కోట్లు. ఈ విధంగా రోజుకి 2-3 కోట్లు అంటే సంవత్సరానికి కోట్ల రూపాయల స్కాము